హే గాయ్స్ వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన జిల్లా కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మరి ఫుల్ కోర్స్ని కేవలము 499 రూపీస్కి అందచేయడం జరుగుతుందండి. సో మన స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అన్నీ కూడా చెప్పించడం జరిగింది. లాస్ట్ టైం మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకి చాలామందికి హైకోర్టుల్లో, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఉద్యోగాలు రావడం అయితే మనమైతే చూడవచ్చు. సో ఈ కోర్సులో ప్రత్యేకత ఏంటి అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయండి. ఓకేనా? ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. వెంటనే కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. ఓకేనా? సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. దీంతో పాటుగా తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఫుల్ కోర్సు కూడా ట్రాఫిక్ మరియు మెకానికల్కి సంబంధించి జస్ట్ 399కి అందిస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి ఇది. మీకు ఎక్కడ కూడా ఇంత తక్కువ కాస్ట్కి లభించదండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి బెస్ట్ ఫ్యాకల్టీ చేత. ఓకేనా? ఇక మీకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే జస్ట్ 199 రూపీస్కే ఫుల్ కోర్స్ ఉంటుంది. 10,000కు పైగా ఎంసీక్యూస్ అయితే ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రతి ఒక్కరి దగ్గర మన యొక్క జిల్లా కోర్టు కోర్సు, ఆర్టీసీ సూపర్వైజర్ కోర్సు ఉండే విధంగా చూసుకోండి. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని ఈ వీడియోలో చూడబోతున్నామండి. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి వీడియోని. ఓకేనా? ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో, ఇప్పటికే చాలామంది పర్చేజ్ చేశారండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. సో వారంతా కూడా మరి యాప్లో కోర్స్ తీసుకున్నవారు యాప్లో క్లాసెస్ని ఫాలో అవుతూ డైలీ ఈ మోడల్ పేపర్స్ని, మన ఛానల్లో పెట్టే మోడల్ పేపర్స్ని చూస్తే కనుక మంచి రివ్యూ అయితే అవుతుందండి. మీరు చదివిన దానికి ఎంత చదివాము ఏంటి అనేది మనకు ఈజీగా అండర్స్టాండింగ్ అయితే అవుతుంది. ఓకేనా? తప్పకుండా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే ఈరోజే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే? ప్రతి ఒక్కరి దగ్గర కోర్సు ఉండే విధంగా చూసుకోండి. లాస్ట్ టైం మన కోర్సు తీసుకున్న అభ్యర్థులకి చాలామందికి ఉద్యోగాలు రావడం అయితే జరిగింది జిల్లా కోర్టు మరియు హైకోర్టులలో. కాబట్టి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రజెంట్ ఆఫర్ కూడా ఉంది. ఓకేనా? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెంటనే డౌన్లోడ్ చేసి పర్చేజ్ చేయండి. ఓకే? ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాటిలో ఏవి బౌద్ధ, జైన మతాలకు ఉమ్మడిగా వర్తిస్తాయి? బౌద్ధ మరియు జైన మతాలకు ఉమ్మడిగా వర్తిస్తాయి. సో ముందుగా చూద్దామండి. క్రతువుల సాఫల్యతను తిరస్కరించండి. ఎస్, కరెక్ట్. రెండింటికి కూడా వర్తిస్తాయి. నెక్స్ట్, తపస్సు చేయడము, సుఖాన్ని అనుభవించడం రెండింటిలోనూ అతి పనికిరాదు. తప్పండి ఇది. ఓకేనా? రెండింటికి కాదు ఇది. మరి జంతువుల ప్రాణాలకు హింస కలగకుండా చూడడం కరెక్ట్, రెండింటికి వర్తిస్తుంది. వేదాల ఆధిపత్యం విషయంలో రెండు మతాల అభిప్రాయము ఒకటే. ఎస్, ఇది కూడా సరైనదే. అంటే బి తప్ప ఏసిడి 3 సరైనవి. నెక్స్ట్, తన లౌకికవాదంతో ముస్లింలలో జగద్గురుగా ప్రశంసలు అందుకున్న ముస్లిం పాలకుడు ఎవరు? ఆన్సర్ ఇబ్రహీం ఆదిల్ షా. ఇబ్రహీం ఆదిల్ షా. నేను ప్రీవియస్ మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగాను. ఓకే, గవర్నర్ని ఎవరు నియమిస్తారు అని చెప్పేసి రాష్ట్రపతి నియమించడం అయితే జరుగుతుందండి. ఎవరండి? భారత రాష్ట్రపతి. మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి మరిని గవర్నర్లను నియమించే అధికారాన్ని కలిగి ఉంటారు. ఓకే, మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి. ఇటీవల మరి మనకు ఇరాన్కి, ఇజ్రాయెల్కి మరియు యుఎస్కి మధ్య యుద్ధం అయితే జరుగుతుందండి. మరి ఈ యుద్ధం సమయంలో మనకి చాబహార్ పోర్ట్ అనేది వార్తల్లో ఉందండి. ఏంటది? చాబహార్ పోర్ట్. ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందండి. ఈ చాబహార్ పోర్టు మరి ఏ దేశంలో ఉంది? అమెరికాలో ఉందా, ఇజ్రాయెల్లో ఉందా, ఇరాన్లో ఉందా? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు తెలియకపోతే చాబహార్ పోర్ట్ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్, 1882 సంవత్సరంలో స్త్రీ పురుష తులన పేరుతో ప్రసిద్ధ పుస్తకాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 తారాభాయ్ షిండే. నెక్స్ట్, కోమరం భీమ్ యొక్క జన్మస్థలము ఏది? ఏంటండి? జోడేఘాట్. ఓకే, జోడేఘాట్. నెక్స్ట్ వన్,
అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసుడిగా పేరొందినవారు ఎవరు? అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసుడిగా పేరొందినవారు. ఐదవది ఆన్సర్ ఆప్షన్ 1 తాన్సేన్. ఎవరండి? తాన్సేన్. నెక్స్ట్, గర్భా జానపద నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? గర్భా. ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక భారీ తుఫాన్లకు గురయ్యే తీర ప్రాంతము ఏది? ఏ ప్రాంతం అండి? ఒడిషా తీర ప్రాంతము. నెక్స్ట్, ది ఎండ్ ఆఫ్ అన్ ఎరా అను పుస్తక రచయిత ఎవరు? ది ఎండ్ ఆఫ్ అన్ ఎరా. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కేఎం మున్షి. నెక్స్ట్, ఒడిశాలో సుకింధావ్ దేనికి ప్రసిద్ధి కలదు? ఒడిశాలో సుకింధావ్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, క్రోమైట్కి ప్రసిద్ధి. నెక్స్ట్, యుఎన్ ఆధ్వర్యంలో 2012లో జీవ వైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది? పదవది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ వన్, కాప్ 29 సదస్సు ఎక్కడ జరిగింది? కాప్ 29. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, అజర్బైజాన్. నెక్స్ట్, 2026 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? 12వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, అమెరికా, లాస్ ఏంజలస్లో జరుగుతాయండి. 2026 బ్రిక్స్ సమావేశాలకు అధ్యక్షత వహించనున్న దేశం ఏంటి? అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ దేశంలో ఇవి నిర్వహిస్తారు బ్రిక్స్ సమావేశాలు? ఎక్కడండి? ఇండియా. నెక్స్ట్ వన్, నిరంతర ప్రణాళిక భావనను మన దేశంలో రూపొందించినది ఎవరు? నిరంతర ప్రణాళిక అనే భావనను. 14 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, టిడి లగ్దావాలా. ఎవరండి? టిడి లగ్దావాలా. నెక్స్ట్ వన్, సమ్మిళిత వృద్ధి అనే పదము ఏ ఏ ప్రణాళికలలో ప్రాధాన్యత సంతరించుకుంది? సమ్మిళిత వృద్ధి అనే పదము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 11 మరియు 12 ఈ ప్రణాళికలలో సమ్మిళిత వృద్ధి అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆర్టికల్ 94 ప్రకారం లోక్సభలో సాధారణ మెజారిటీ ద్వారా ఎవరిని తొలగించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2, డిప్యూటీ స్పీకర్ని తొలగించవచ్చు. నెక్స్ట్, కోరం అనగా ఎన్నో వంతు మంది సభ్యులు? కోరం. లోక్సభ కానీ రాజ్యసభ కానీ సమావేశాలు జరగాలంటే తప్పకుండా కోరం ఉండాలండి. మరి కోరం అంటే ఎంతమంది సభ్యులండి? 1/10వ వంతు. ఓకే. నెక్స్ట్, 0 అవర్ ప్రారంభమైన సంవత్సరం ఏది? 0 అవర్ ఎప్పుడండి? 1962. నెక్స్ట్, మానవ దేహంలో ఆర్నథైస్ వలయం జరిగే భాగం ఏది? ఆర్నథైస్ వలయం జరిగే భాగము. ఆప్షన్ 1 కాలేయము. నెక్స్ట్, బాష్పోచ్చేకాన్ని నిరోధించే పదార్థాలు ఏవి? బాష్పోచ్చేకాన్ని నిరోధించే పదార్థాలు. ఆప్షన్ 4 పైవన్నీ. ఫినైల్, మెర్క్యూరిక్ ఎసిటైల్, అబ్సెసిక్ ఆమ్లము లేదా సిలికా తైలము, ప్లాస్టిక్ ఎమల్షన్స్, ఇవన్నీ కూడా బాష్పోచ్చేకాన్ని నిరోధించే పదార్థాలు. నెక్స్ట్, విద్యుత్ వలయంలో అతి తక్కువ విద్యుత్ ప్రవాహాలను కొలవడానికి విద్యుత్ ప్రవాహాల దిశను తెలుసుకోవడానికి ఉపయోగించున్నది ఏంటి? ఆప్షన్ 1 గ్యాల్వనోమీటర్. నెక్స్ట్, గన్ మెటల్ అనే మిశ్రమ లోహము ఏ లోహ మిశ్రమంలో గల అంశీభూతాలు? ఆప్షన్ 1 అండి, రాగి ప్లస్ టిన్ లేదా తగరము ప్లస్ జింక్, ఈ మూడింటి యొక్క మిశ్రమమే గన్ మెటల్. ఓకే. నెక్స్ట్ వన్, తేజస్ యొక్క గరిష్ట వేగం ఎంత? భారతదేశం యొక్క తేలికపాటి యుద్ధ విమానం అండి ఈ యొక్క తేజస్. మరి దీని యొక్క గరిష్ట వేగం ఎంత? ఆప్షన్ 2 1.6 మ్యాక్. క్రింది వారిలో రక్షణ దళాలకు సుప్రీం కమాండర్గా ఎవరు వ్యవహరిస్తారు? రక్షణ దళాలకు సుప్రీం కమాండర్గా. ఆప్షన్ 4 భారత రాష్ట్రపతి. నెక్స్ట్, చిప్కో ఉద్యమం అనే ప్రజా ఆందోళన
క్రింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో చోటు చేసుకుంది? చిప్కో ఉద్యమం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఉత్తరాఖండ్లోని తెహ్రీ ఘార్వాల్ ప్రాంతంలో. నెక్స్ట్ వన్. సామాజిక న్యాయము మరియు సమానత్వంపై దృష్టి కేంద్రీకరించిన పంచవర్ష ప్రణాళిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 9వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్. భారత్లో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రము ఏది? భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రము. ఆన్సర్ తారాపూర్ అండి, మహారాష్ట్రలో. ఓకే, తారాపూర్. హైదరాబాదులో వారానికి ఒకసారి వస్తువుల ఉపకరణాల అమ్మకానికి జరిపే 100 ఏళ్ల పురాతన మార్కెట్ పేరేంటి? హైదరాబాద్లో వారానికి ఒకసారి వస్తువులు ఉపకరణాల అమ్మకాలు జరిపే 100 ఏళ్ల పురాతన మార్కెట్ పేరు. ఆప్షన్ 1 జుమేరత్ బజార్. ఏంటండి? జుమేరత్ బజార్. నెక్స్ట్ వన్. భారత్లో పరిశ్రమల ఏకస్వామ్య వర్తక విధానాలను నియంత్రించేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కాంపిటీషన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిసిఐ అంటామండి. నెక్స్ట్ వన్. బ్రిటిష్ ఇండియాలో రైత్వారి విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? రైత్వారి విధానము ఎవరండి? సర్ థామస్ మన్రో. అంతర్జాతీయ సామ్యవాద కాంగ్రెస్ వద్ద భారత త్రివర్ణ పతాకాన్ని ఎవరు ప్రదర్శించారు? 31. ఆప్షన్ 1 మేడం బికాజీ కామా. నెక్స్ట్ వన్. క్రింది వాటిల్లో తెలంగాణలో సాంప్రదాయ పట్టునేత కేంద్రం కానిది? ఆన్సర్ ఆప్షన్ 2 బోధన్ కాదండి. ఓకేనా? పోచంపల్లిలో పట్టు నేసేవారు, నారాయణపేటలో, గద్వాల్లో కూడా సాంప్రదాయ పట్టు పరిశ్రమ అనేది ఉంది. బోధనలో లేదు. నెక్స్ట్. ప్రాథమిక రంగము క్రిందికి వచ్చేవి ఏంటి? క్రింది వాటిలో ప్రాథమిక రంగము. ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసిడి, అన్ని సరైనవే. చూద్దాం. పంటలు మరియు పశుసంపద, అటవీ మరియు కలప, మత్స్య పరిశ్రమ మరియు ఆక్వాకల్చర్, మైనింగ్ మరియు క్వారింగ్. ఇవన్నీ కూడా ప్రాథమిక రంగానికి వస్తాయి. నెక్స్ట్. ఆహార సరఫరా కంటే జనాభా పెరుగుదల అధికంగా ఉన్నప్పుడు ఈ అసమతుల్యతను ఏమని పిలుస్తారు? ఆహార సరఫరా కంటే జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఏమంటారండి? జనాభా విస్ఫోటనం అంటారు. ఓకే. నెక్స్ట్ వన్. భారతదేశంలో పంచనదుల రాష్ట్రం, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని ఏ రాష్ట్రానికి పేరు? ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ ఏంటండి? పంజాబ్. పేరులోనే ఉంది, పంజాబ్. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న ఇరాన్ రాజధాని పేరేమిటి? ఇరాన్ రాజధాని పేరు టెహ్రాన్. నెక్స్ట్ వన్. T20 క్రికెట్లో ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు 732 పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించింది ఎవరు? ఆప్షన్ 3 సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్. ఏ చట్టం ప్రకారం భారతదేశంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానము ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ 2 1784 పిట్స్ ఇండియా చట్టము. నెక్స్ట్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించిన 2027 జనాభా లెక్కల చిహ్నం పేరేమిటి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించిన 2027 జనాభా లెక్కల చిహ్నము ఏంటండి? 39 ఆప్షన్ 4 ప్రగతి వికాస్. ఇవి రెండు వేరు పదాలండి. ప్రగతి మరియు వికాస్ అనేటువంటి రెండు చిహ్నాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. దేశంలో పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగునీటిలో కేవలం 28% మాత్రమే శుద్ధవుతుందని, మిగిలిన 72% నదులు, సరస్సులు, భూగర్భంలోకి వెళ్తుందని అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా నివేదిక పేర్కొంది. అయితే ఈ నివేదికను ఏది విడుదల చేసింది? ఎవరు విడుదల చేశారండి? నీతి ఆయోగ్. నెక్స్ట్. ఏ చట్టం లా కమిషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొంది? ఏ చట్టం లా కమిషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొంది? 41వది. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 1833 చార్టర్ చట్టము. ఏంటి? 1833 చార్టర్ చట్టము. నెక్స్ట్. దేశంలో మొదటిసారిగా సతీ సహగమనం గురించి ఏ శాసనం పేర్కొంది? సతీ సహగమనం గురించి
42 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఇరాన్ రాతి స్తంభ శాసనము, ఇరాన్ శాసనంలో సతీ సహగమనం గురించి పేర్కొనడం జరిగింది. అశోకుడు వేయించిన శాసనం అండి ఇది. సింధు నాగరికతలో అన్ని నగరాలలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉండగా ఒక నగరంలో మాత్రం కనిపించదు. ఆ నగరము పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 బనవాలిలో మనకు కనిపించదు. నెక్స్ట్ వన్, నికర పరోక్ష పన్నులు రుణాత్మకంగా ఉంటే కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం ఎంత? 44 ఆప్షన్ 2 అండి, తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఏ రోజున అండి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జనవరి 24. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం, ఆధునిక దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ప్రాజెక్ట్ ఏది? ఆప్షన్ 1 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది కానిది గుర్తించుము. సరైనది కానిది అంటే తప్పుగా ఉన్నది ఏంటి? శ్రీపాద సాగర్ చొక్కారావు ఎత్తిపోతల పథకం అనేది తప్పండి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దీనికి కురుమూర్తి ఎత్తిపోతల పథకం అనే పేరు కలదు. డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్ ఎత్తిపోతల పథకం అనే పేరు కలదు. నెక్స్ట్, తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని ఏ జిల్లాను పిలుస్తారు? రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ ఏంటండి? కరీంనగర్కి పేరు. నెక్స్ట్, ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ పండ్లు కూరగాయల సంవత్సరంగా ప్రకటించింది? ఆప్షన్ 3 అండి, 2021. తెలంగాణ రాష్ట్ర సగటు కమత పరిమాణం ఎంత? సగటు కమత పరిమాణము 0.89 హెక్టార్లుగా ఉందండి, అంటే చాలా తక్కువ. నెక్స్ట్, భారత్లో చట్టపరమైన ఏకైక పథకం మరియు దేశంలో అమలులో ఉన్న అతిపెద్ద సామాజిక అభివృద్ధి పథకం ఏది? చట్టబద్ధమైన ఏకైక పథకం అండి. ఏంటది? ఆప్షన్ 3 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము. దీనికి చట్టబద్ధత కల్పించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చెక్కతో రూపొందించిన ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? ఏంటది? జపాన్. నెక్స్ట్, ముస్నూరి నాయక రాజుల యొక్క రాజధాని ఏది? ముస్నూరి నాయక రాజుల యొక్క రాజధాని ఆప్షన్ 3 అండి, వర్తమానపురము. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో ముస్లిం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రాజులు ఎవరు? ఆప్షన్ 1 విష్ణురి నాయక రాజులు. నెక్స్ట్, 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం ఎలా జరిగింది? ఆప్షన్ 1 తెలంగాణ రక్షణల సాధన కొరకు మొదటిసారిగా ఉద్యమించడం అయితే జరిగింది. నెక్స్ట్, 1969 సంవత్సరంలో తొలి ఉద్యమ సమయంలో అమరుడైన వ్యక్తి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరండి? శంకర్. నెక్స్ట్, తెలంగాణ నుంచి పెద్ద మనుషుల ఒప్పందంతో సంబంధం లేని వారు ఎవరు క్రింది వాటిలో? అంటే ఎవరు పాల్గొనలేదండి? 57వది పివి నరసింహారావు గారు పాల్గొనలేదు. మరి చెన్నారెడ్డి, కొండ వెంకటరంగారెడ్డి, బూరుగుల రామకృష్ణారావు గారు వీరంతా కూడా పాల్గొన్నారు. నెక్స్ట్, రాడార్ సిగ్నల్లకు అందకుండా ఉండడంతో పాటు రక్షణ వ్యవస్థల చుట్టూ మైక్రోవేవ్ కవచంలా పనిచేసే సాంకేతికతను భారతీయ నౌకాదళానికి ఎవరు అందజేశారు? ఆప్షన్ 3 డిఆర్డిఓ. నెక్స్ట్, పండితారాధ్య చరిత్రలో పాల్కూరికి సోమనాథుడు వెదురుగడలపై ఆకాశంలో అప్సరసలు ఆడుతున్న భ్రమను కలిగించారు అని పేర్కొన్నది ఏ ఆట గురించి? ఆప్షన్ 4 దొమ్మరల ఆటలు. దొమ్మరల ఆటలు ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, శారదా కథలు చెప్పేవారు ఏ మతానికి చెందినవారు? శారదా కథలు. ఆప్షన్ 2 శైవ మతము. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో అప్ టు ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ మీకోసం అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.